హలో అందరికీ, నేను మీ అనురాధ. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పెరుగు చారు రెసిపీని చూపించబోతున్నాను. మనం ఎక్స్ట్రాగా ఇంట్లో కర్రీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి రెసిపీస్ చేసుకున్నప్పుడు ఈ పెరుగు చారు ఒక్కటి ఉంటే సరిపోతుంది. అన్నంతో కమ్మగా లాగించేయచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా చాలా సులువు. రెండే నిమిషాల్లో చేసుకోవచ్చు ఈ రెసిపీ. నేను ఇక్కడ 1/2 లీటర్ వరకు ప్యాకెట్ పెరుగుని తీసుకుంటున్నాను. పెరుగు కాస్త చిక్కగా ఉంటుంది కాబట్టి కాస్త వాటర్ వేసుకొని విస్కర్తో గిలకొట్టుకొని తీసుకోవాలి. మనం తీసుకున్న పెరుగు చిక్కగా ఉండే విధంగా చూసుకోవాలి. మరి లూజ్గా అయిపోయినా అంత రుచిగా ఉండదు కాబట్టి కాస్త చిక్కగా ఉండే విధంగా చూసుకొని ఇందులోకి సన్నగా తరుక్కున్న ఆనియన్స్ని వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకొని ఆనియన్ సాల్ట్ మొత్తం పెరుగులోకి మిక్స్ అయిపోయే విధంగా కలుపుకోవాలి. పెరుగు చూస్తున్నారా, ఎంత చిక్కగా ఉండాలి. ఈ రెసిపీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ రెసిపీని నేను షేర్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. సమ్మర్లో అయితే పర్ఫెక్ట్ రెసిపీ ఇది. ఆనియన్స్ వేసుకుంటాం కాబట్టి ఇంకా రుచిగా ఉంటుంది. మధ్యలో ఆనియన్స్ తగులుతూ ఉంటే స్టవ్ పైకి ఒక గిన్నె నుంచేసి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత జీలకర్ర, ఆవాలు 1 స్పూన్ వరకు వేస్తున్నాను నేను. ఆవాలు కాస్త ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఖచ్చితంగా జీలకర్ర, ఆవాలు చటపటలాడిన తర్వాత మాత్రమే ఒక 4-5 పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని తీసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా మనకి తినే విధంగా మంచిగా ఫ్రై అయిపోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెబ్బ వరకు కరివేపాకుని కూడా వేసేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేస్తున్నాను. మొత్తం మిక్స్ చేసేసుకొని ఈ పోపుని మంచిగా కరకరలాడే విధంగా ఫ్రై చేసుకొని పెరుగులోకి కలిపేసుకోవడమే. చాలా చాలా రుచిగా ఉంటుంది. పైనుండి కాస్త కొత్తిమీర వేసేసుకొని లైట్గా మిక్స్ చేసుకొని ఈ పోపుని పెరుగులోకి కలిపేసుకున్నామంటే పెరుగు చారు రెడీ అయిపోతుంది. కమ్మగా తినేయొచ్చు. 2 నిమిషాల్లో. మీకు టైం లేనప్పుడు కానీ, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ, ఏం చేయాలో అర్థం కానప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఎక్కువ ఆయిల్ లేకుండా తక్కువ ఆయిల్తోనే తక్కువ సమయంలోనే ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.